మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. అనగా గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, కాలం మారుతుంది, కానీ దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. వాక్యంపై ఆధారపడితే మనం ఎప్పటికీ కదలం. జీవితం తాత్కాలికమైనది, లోకంలో అన్నీ తాత్కాలికమైనవి. మన ఆస్తులైన అంతస్తులైన మన జీవితం కూడా ఒక నీటి బుడగ లాంటిది. దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. దేవుని వాక్యం సజీవమైనది మరియు జీవితంలో వాక్యం మనకు ప్రాముఖ్యత. వాక్యం మన మార్గమునకు దీపం. వాక్యం మనకు ఆదరణ, శక్తిని, బలాన్ని దయచేస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనం ఎన్నో విజయాలు సాధించగలం. వాక్యంతో జీవించడం, వాక్యం చదవడమే కాదు, వాక్యం అనుసరించడం ముఖ్యం. వాక్యంతో నిండిన జీవితం జీవించాలి. దేవుని వాక్యంపై మన నమ్మకం ఉంచాలి. వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపించాలి. ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ కాలం మారుతుంది, కానీ దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.